ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన తిథులలో ప్రత్యేకమైన విధి విధానాల గురించి కూడా ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు గురువుగారు. మరైతే భోలా శంకరుడు పరమేశ్వరుడి పుట్టినరోజైనటువంటి మహాశివరాత్రి పర్వదినం చక్కగా వచ్చేస్తుంది. మరి శివభక్తులందరూ ప్రతి ఒక్క రాశి వారు కూడా ఆ రోజు ఏ విధి విధానాల ప్రకారం శివుణ్ణి పూజించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది డీటెయిల్డ్గా గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా, అంటే ఒక్కొక్క జాతకం బట్టి వాళ్ళు సరైన రీతిలో కనుక భగవంతుని నామం తీసుకుని జపించిన, ఆ విధి విధానాల ప్రకారం పూజించిన అప్పుడు వచ్చే ఫలితం వేరే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రాశి వారు ఇలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అలా చేస్తే ఫలితం మరింత ఉంటుంది. అలా మహాశివరాత్రి ఆ భోలా శంకరుడికి అభిషేక ప్రియుడు అంటాం కదా, మరి ఎలాంటి అభిషేకాలు మనం ఏ రాశి వారు ఏ విధంగా చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం వస్తుంది అంట? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మకో శివరాత్రి అంటారు. జన్మకో శివరాత్రి అంటే నీ జన్మ మొత్తం కూడా తరించాలంటే శివరాత్రి చేస్తానని జన్మ తరించినట్టు అర్థం అనమాట. అయితే దీంట్లో చాలామంది ఏంటంటే ఉదయం పూట చేసుకోవాలా, రాత్రిపూట చేయాలా అభిషేకం అని అడుగుతూ ఉంటారు. మార్నింగ్ టైము చేయాలి, నైట్ లింగోద్భవ కాలం అంటారు 12 గంటలప్పుడు, అర్ధరాత్రి ఆ సమయంలో కూడా అభిషేకం చేయాలి ఖచ్చితంగా. ఇంకొకటి, కొంతమంది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉండక్కర్లేదు, చక్కగా పళ్ళో ఏదో తీసుకొని ఉండొచ్చు. శివుడు ఏమీ కూడా మిమ్మల్ని శపించడు. భక్తి ప్రధానం. మీకు ఏంటంటే ఆ మనసంతా భగవంతుడి మీద ఉండాలి. నేను తినట్లేదు, అమ్మో తినకుండా ఉంటున్నాను, ఇది తినకుండా ఉంటే ఏమిటి, ఇది కాదు. ఓకే, సో మీరు తినకుండా ఉండలేమండి, చక్కగా పళ్ళు తీసుకోండి. వండిన పదార్థం కాకుండా పళ్ళు ఫలాలు తీసుకోండి. లేదంటే పళ్ళు ఫలాలు కొంతమందికి పడవు. కొంతమంది ఏంటంటే షుగర్ ఉంటుంది, వాళ్ళు భయపడతారు. కానీ పళ్ళు ఫలాలు తింటే ఏం కాదు. భయపడేటువంటి వాళ్ళు ఏదైనా టిఫిన్ లాంటివి తినొచ్చు, తప్పేం కాదు. అయితే శాస్త్రము ఏం చెప్తుందంటే పార్థివలింగాన్ని కనుక పూజించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తుంది శాస్త్రం. పార్థివలింగం. ఓకే, అలాగే ఈ పార్థివలింగం పూజించిన తర్వాత అది మట్టితో తయారు చేసింది, మనంతా మనమే చేస్తాం కదా. పార్థివలింగం అంటే మట్టి. పార్థివలింగం అంటే పృథ్వీ, మట్టి. పార్థివలింగం అంటే ఈ మట్టితో చేసిన లింగముని దాని తర్వాత మీ ఇంట్లో ఉండే మొక్కల దగ్గర కనుక దీన్ని వేసేసినట్లయితే వాస్తు దోషాలు పోతాయి. ఓకే, ఎవరైనా కానీ. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే రాత్రికి నేను జాగారం ఉండాలి కదా మధ్యాహ్నం పడుకుంటారు. అలా చేస్తే అది దోషం. ఇంకోటి ఏం చేస్తారు, ఉదయం పూటంతా అభిషేకాలు చేసుకోవడము, ఉపవాసం ఉండడము చేసి మళ్ళీ రాత్రి సమయంలో కూడా చేసి జాగారం ఉండాలి కదా అని జాగారం ఉండే సమయంలో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వినడము లేకపోతే చదవడము. అంటే శివరాత్రి రోజు నీ ఇంద్రియాలన్నీ భగవత్ సంబంధించిన వాటికి పనికి రావాలి. అంటే చూస్తున్నాము భగవత్ సంబంధించిన చూడాలి, వింటున్నాము భగవత్ సంబంధించిన వినాలి, మాట్లాడుతున్నాము భగవత్ సంబంధించిన మాట్లాడాలి. ఏదైనా పని చేస్తున్నాం, మీ దగ్గర శివాలయం ఏదో ఉంది, అక్కడ వెళ్ళి మీకు భగవత్ సంబంధించిన ఏదైనా కార్యం చేయాలి. ఇలా చేస్తూ చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి ఉపవాసం ఉంటారు, తెల్లవారుజామున నిద్రపోతారు. అది పనికిరాదు. ఆ ఉపవాసం మీరు చేసిన వ్యర్థమే. దానికైనా చేయకుండా ఉండడం బెస్ట్. కానీ చేయాలమ్మా, ఎందుకంటే ఉదయం నుంచి మీరు అభిషేకాల్లోనూ భగవత్ సంబంధించినవి చేసిన తర్వాత రాత్రిపూట కూడా అభిషేకం చేసుకొని తెల్లవారుజాము వరకు కూడా మీరు జాగారం ఉంటారు. తెల్లవారుజాము మళ్ళీ నెక్స్ట్ ఆ నైట్ వరకు కూడా నిద్రపోకూడదు. నిద్రపోతే అది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే భగవత్ సంబంధించిన కీర్తనలు భగవత్ సంబంధించి చేయడము. లేనట్లయితే మనకి వైకుంఠపాలు ఉంటుంది, నమశివాయ మంత్రం వేసుకుంటూ వైకుంఠపాలు ఆడాలి. ఆడితే ఏమవుతుందంటే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, మనం చూడండి ఇప్పుడు నిచ్చెన ఉంటుంది వైకుంఠపాలలో, మళ్ళీ పాము ఉంటుంది. అంటే ఏమవుతుందంటే మీ లైఫ్లో కలిగేటువంటి అప్ అండ్ డౌన్స్ ఆ శివనామస్మరణతో జాగరణతో చేస్తూ ఆడేశారు కదా, ఈ రూపంలో పోతుంది. మీకు దోషం అనేటువంటి చేసుకోవచ్చు. అంటే ఒకవైపు శివనామస్మరణ, ఒకవైపు ఈ రకంగా జరుగుతుంది. అయితే మీరు ఇందాక అడిగారు ఏ రాశి వాళ్ళు ఏ అభిషేకాలు చేస్తారు. రాశి కంటే లగ్నం నుంచి తీసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి తీసుకోవచ్చు.
మేషలగ్నం ఉందనుకోండి, ఈ మేషలగ్నం వారు ప్రధానంగా అభిషేకం అనేటువంటిది ఏదైనా బెల్లము పాకముతో తయారు చేసినటువంటి పదార్థము కానీ, లేకపోతే ఎర్రటి కుంకుమ నీటితో కానీ అభిషేకం చేస్తే మంచిది మేషలగ్నం వారు. అదే వృషభం వారు అనుకోండి, బిల్వపత్రంతో అభిషేకం చేస్తే మంచిది. అంటే వీళ్ళ పూర్వజన్మ కర్మలు పాపాలన్నీ తొలగుతాయి. మిథున లగ్నం వారు, మిథున రాశి, లగ్నం తెలియదు రాశి అనుకోండి, మిథునం వారు చక్కెర అంటారు, అంటే మనకి మిశ్రీలా ఉంటుంది, మిశ్రీతో కానీ లేకపోతే పాలుతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయొచ్చు. కర్కాటకం వారు కూడా దానిమ్మ గింజలతో అభిషేకం చేస్తే చాలా మంచిది కర్కాటకం వారు, లేదా ఎర్రటి పుష్పాలతో అభిషేకం చేయొచ్చు. అదేవిధంగా సింహలగ్నం వారు పసుపు లేదా గంధముతో చేయొచ్చు, లేదా పసుపు లేదా గంధము నీటితో చేయొచ్చు అభిషేకం. అదేవిధంగా తులాలగ్నం వారు అంటే బాగా శత్రుబాధలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారంటే శివుని మీద ఒక తెల్లటి వస్త్రం వేసి ఆవాలతో అభిషేకం చేస్తారు. అంటే ఆలయంలో అయినా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అలాగే తులాలగ్నం వారు దేంతో అభిషేకం చేస్తే మంచిది అని చెప్పి చూసుకున్నట్లయితే చెరుకు రసంతో చేసినా మంచిదే తులాలగ్నం వారు. అదేవిధంగా వృశ్చికం వారు కూడా గంధము, పసుపు లేదా ఆ యొక్క నీటితోని లేదా పసుపు రంగు పుష్పాలతోని అభిషేకం చేయడం అనేటువంటిది మంచిది. ఇక ధనస్సు లగ్నం వారు ఏంటంటే మీరు ఎర్రటి పుష్పాలని, అదేవిధంగా ధనస్సు లగ్నం వారికి అభిషేకంతో పాటు హోమం కూడా చేసుకోవాలి శివుని స్తోత్రాలతో, ఇంకా మంచి ఫలితం. రాశి కూడా తీసుకోవచ్చు. లగ్నం తీసుకుంటే, లగ్నం తెలిస్తే లగ్నం లేనట్లయితే రాశి తీసుకోవచ్చు. వీళ్ళు కూడా దానిమ్మ గింజలతో అభిషేకం చేస్తే మంచిది. ఇది ధనస్సు లగ్నం వారు. ఇక మకరం వారు కనుక తీసుకున్నట్లయితే వీరు పంచామృతాలు, తేనెతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. అలాగే కుంభలగ్నం వారు బిల్వపత్రాలతోని, మీనలగ్నం వారు పాలతో అభిషేకం చేస్తే మంచిది. అయితే ఇది లగ్నము రాశి తెలిసింది, కానీ నాకేం తెలియదండి, కానీ ఒక పదార్థంతో అభిషేకం చేస్తే నాకేమైనా వస్తుందా అంటే, వివాహం కానటువంటి వారు ప్రధానంగా చెరుకు రసంతో మన పటిక బెల్లంతో అభిషేకంగానే చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి వివాహ యోగం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మన ఎర్రటి పుష్పాలు ఉంటాయి చూసారు, ఎర్రటి పుష్పాలు కానీ దానిమ్మ గింజలతో కానీ చేస్తే శత్రు సంబంధించిన దోషం తగ్గుతుంది. ఒకటి పసుపు రంగు పుష్పాలతోని మరియు మనకి గంధము, పసుపు ఈ నీటితో కనుక అభిషేకం చేస్తే గురుబలం పెరుగుతుంది. గురుగ్రహ బలం సరిగా లేదనుకోండి, గురుబలం పెరుగుతుంది, సంతాన యోగం కూడా కలుగుతుంది దీంతో కనుక చేసినట్లయితే. అదేవిధంగా ముఖ్యంగా ఏం చెప్తారంటే శాస్త్రంలో, మీరు ఎలా వేసినా పరమేశ్వరుడు స్వీకరిస్తాడు, అలా నెగ్లిజెన్సీగా చేయమని కాదు నా ఉద్దేశం. అంటే అక్కడ చేయడం ముఖ్యం, భక్తి ప్రధానం. అది. ఇంకోటి ఏంటంటే సంపెంగ పువ్వు వాడకూడదు అంటూ ఉంటారు, వాడకూడదు అంటూ ఉంటారు సంపెంగ పువ్వు. అంటే ఎందుకంటే అమ్మ, దానికి మీరు వినే ఉంటారు ఇప్పటికి చాలాసార్లు, మనకి చాలా వృత్తాంతాల్లో కూడా ఉంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చా లేదా శివాలయంలోనే చేయాలా అనేటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి కొంతమంది. ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బయట అయినా చేసుకోవచ్చు, అదేమీ ఇబ్బంది ఏం లేదు. సో అది ఎవరికి కుదిరిన వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటే మరింత ఫలితం కలుగుతుంది. ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. శివరాత్రికి సంబంధించి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిన విధి విధానాలు, ఆచరించకూడని విధి విధానాలు కూడా వివరిస్తూనే ప్రతి ఒక్క రాశి లగ్నం వాళ్ళు ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చక్కగా వివరించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.